హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మరి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. మరి దేవతలు ఎక్కడ ఉండరండి, మన ఇంట్లోనే ఉంటారు. అమ్మ రూపంలో కానీ అక్క, చెల్లి, భార్య, లేకపోతే కూతురు రూపంలో ఇలాగైనా ఉంటారనమాట. సో ఆడవాళ్ళని గౌరవించండి. అలాగే మగవాళ్ళు కూడా, అంటే ఎలాగంటే మన షేరింగ్ ఎలాగుంటాలంటే ఇంట్లో మన ప్రతి విషయం మన హస్బెండ్తో షేర్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని నేను నమ్ముతానండి. అంటే మన వల్ల మిస్టేక్స్ కూడా జరుగుతాయండి, జరగక మానవు. అయితే అప్పుడు ఏంటంటే మనం అంటే పెళ్లికి ముందర మనం అమ్మతో ఎలాగన్నీ షేర్ చేసుకుంటామో పెళ్ళి అయ్యాక మన హస్బెండ్తో అన్ని షేర్ చేసుకుంటానండి. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరు కలిసి దానికి సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ వచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్ చేస్తున్నానండి. మనకి సమ్మర్ వచ్చేసింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. మీరు శుభ్రంగా ఉన్నారంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే అందరూ హ్యాపీగా ఉన్నట్టే కదా. సో మొన్న నేను ఓతప్పం బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లో ఓతప్పమే పోస్తున్నానండి. అంటే నేను ఒక 2-3 సార్లు బయట తిన్నప్పుడు అండి ఓతప్పం ఆర్డర్ చేశాను. బేసిక్గా ఎక్కువ మనం ఏంటంటే ఇడ్లీ మనం ఆర్డర్ చేస్తుంటాం. బట్ ఏంటంటే ఓతప్పం చేశాను ఆర్డర్. అయితే అందులో ఏంటంటే ఏదో రవ్వ యాడ్ చేశారండి. నేను తిన్నప్పుడు అనిపించింది అలా కాదు, ఇది ఇంకొంచెం సాఫ్ట్ ఉంటే బాగుందని చెప్పేసి నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట. సో ఆ తర్వాత నుంచి సూపర్ గా వచ్చిందండి. దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? చిన్న బటర్ ముక్క యాడ్ చేశానండి. అంతే. మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా ఓన్లీ ఉత్తప్పం కూడా మనం బటర్తో అంటే 2 వైపులా కాల్చామని అంటేనండి సూపర్ టేస్టీగా వస్తుంది. అండ్ బ్యాటర్ వచ్చేసి మన దోశ బ్యాటర్లో ఎలాగంటే ఈక్వల్ గా మనం వేస్తుంటాం కదా, అంటే మినపప్పు అండ్ రైస్. నేనేంటంటే మినపప్పు ఇందులో కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. అండ్ బ్యాటర్ వచ్చేసి మరీ థిక్గా ఉంచలేదండి, కొంచెం పల్చగా ఉంటే ఏంటంటే మనకి వేరంగా కుక్ అయిపోతుంది, లోపల పచ్చి అనేది ఉండదన్నమాట. టైం సేవింగ్ కదా. అయితే మొన్న వీడియోలోని నేను పాలక్ పప్పు చేశానని చెప్పాను, బట్ రెసిపీ షేర్ చేయలేదండి. ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాలక్ని శుభ్రంగా కట్ చేసేసానండి. ఆ తర్వాత ఏంటంటే కడాయిలోన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ చెప్పాను కదండి, డీప్ ఫ్రై అయిన ఆయిల్ అయితే నేను ఫటాఫట్ వాడేస్తాను అనమాట. అది ఎలాగా అంటే స్టోర్ చేసి ఉంచను. సో ఇక్కడ చూడండి, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఒకవేళ మీకు వారాలు వర్జ్యాలు ఉన్నాయంటే ఉల్లి వెల్లుల్లి కూడా మీరు స్కిప్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి, పోపు దినుసులతో సహా. అండ్ ఇప్పుడు వచ్చేసి కట్ చేసిన పాలక్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ మన టమాటా ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజు ఉంచానండి. అండ్ అటువైపు కొంచెం కందిపప్పు అండ్ కొంచెం శనగపప్పు అయితే కూడా నేను యాడ్ చేసి అంటే ఉడికించేస్తున్నాను అనమాట. అంటే మీరు శనగపప్పు ఎందుకు యాడ్ చేసావు అంటే అడగొచ్చు. ఏంటంటే కందిపప్పు మనం సాఫ్ట్గా ఉడికించేస్తాం కదండి, శనగపప్పు అయితే అంత సాఫ్ట్ ఉండదు. ఇందులో ఏంటంటే కొంచెం శనగపప్పు బద్దలు కొంచెం అలా నోటికి తగులుతుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇదేంటంటే మీరు బ్రేక్ఫాస్ట్లో చేశారంటే, అంటే రోటీ ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్లో చేశారనుకోండి, మీరు ఇది ఈజీగా సైడ్ డిష్ గా పనికొస్తుంది అనమాట. లేకపోతే నైట్ అయినా రోటీలోకి సైడ్ డిష్ గా పనికొస్తుంది. ఈ రోజు నేను రైస్లు చేస్తున్నానండి. అండ్ పోపు దినుసులు మన పాలక్ అంతా కూడా మగ్గిపోయిన తర్వాతనండి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే గుజ్జు చేసి ఉంచాను, అది ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అండ్ సాల్ట్ అండ్ పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను అనమాట. చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తానండి. పప్పు అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇలాగేనండి పప్పు చేసేటప్పుడు ఏవైనా ఆకుకూరలు కొంచెం యాడ్ చేసేంటేనండి అంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. అంటే నార్మల్గా పప్పు అని అంటే బోర్ కొట్టే వాళ్ళకి ఇదొక అంటే ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను కీరాతో అయితే ఒక మంచి పచ్చడి అయితే చేశానండి, మీతో ఇప్పుడే షేర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే కీరా తీసుకున్నానండి, దానికైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇది ఆవబద్దలు అంటాం అనమాట. ఇది ఒక పాతకాలం నాటి వంటకమేనండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నోటికి పుల్లగా తినాలి అనిపించినప్పుడు అండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఏం చేశానంటే బ్లెండర్లోన
అంటే చిన్న ఒక 2 స్పూన్లు అనుకోండి ఆవాలు అయితే యాడ్ చేశాను అనమాట. ఆవాలు, కొంచెం చింతపండు, పసుపు అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. అండ్ ఇదేంటంటే చాలా తక్కువ మనం మిక్సీ పడుతున్నాం కదా, మనకి అలర్ పెడతాయి కాబట్టి కొంచెం కీరా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేశానండి. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అంటే బ్లెండ్ చేస్తాను అనమాట. ఆ పేస్ట్ ని ఇప్పుడు కట్ చేసిన కీరా ముక్కల్లో నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది రైస్ లోకి కానీ రోటీలోకి కానీ అంటే పక్కనే పచ్చడి ఐటమ్ ఉంటే మనకి అదిరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. అంటే కీరా మనకి చెప్పకలి చాలా టేస్టీగా ఉంటుంది. మనం బేసిక్ గా ఎప్పుడు సలాడ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఒకసారి ఆవ బదులు పెట్టి చూడండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇదేంటంటే నిల్వ ఉండదు. ఇది కట్ చేస్తే అంటే కీరా కాదు, వీడియోని కట్ చేసేస్తానండి. నేనైతే నా వంటింటి సామ్రాజ్యంలో మరోవైపు వచ్చానమాట. అటువైపు అయితే మనం స్టవ్ దగ్గర ఎప్పుడు ఉంటుంటాం కదా వీడియోలో, ఇది మరోవైపు నా ఖజానా అనమాట. గ్రాసరీ అయితే సర్దుకోవడానికి వచ్చాను. అంటే గ్రాసరీ తెచ్చుకోవాలండి. అయితే ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఇంట్లో కొన్ని సామాన్లు చూస్తున్నారు కదా, కొన్ని అయితే హాఫ్గా ఉన్నాయి, కొన్ని మరి కొంచెం ఉన్నాయి. ఇలా ఉంటుండగా కూడా మనం ఎక్కువ వేసే సామాన్లు అయితే తీసుకొచ్చేసి నింపేస్తూ ఉంటాం కదా. నేను అస్సలు అలా చేయనండి. అంటే మన అందరం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళామనుకోండి, డబ్బులు నష్టం కాకుండా ఉన్నాయి అంటే సేవ్ చేసినట్టే. ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, మన వంటింట్లోనే అంటే మనం ఏమైనా షాపింగ్ మాల్కి వాటికి వెళ్ళేవనంటేనండి, ఏమైనా జార్లు మన కంటికి కనబడతాయంటే అవి తీసేసుకుంటూ ఉంటాం. అండ్ వంటింట్లో మనకి ఎంత తక్కువ సామాన్లు మన జార్లు ఉన్నాయనుకోండి అంత నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఎక్కువ గలీజ్గా ఉన్న డబ్బులు ఏంటి పెట్టనండి. ఇవి చూస్తున్నారు కదా, ఒక సెట్ అయితే పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు, మరొక సెట్ అయితే గ్లాస్ జార్లు. అండ్ గ్లాస్ జార్లు ఉంచుకుంటే చాలా మంచిది, కానీ ఒక్కసారి చేయి జారిందనుకోండి ఎక్కడైనా కాళ్ళకో చేయకో గుచ్చుకుంటాయేమో అని నాకు మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ భయం అనమాట. ఇదైతే దబలాడి మరీ తీసుకొచ్చాను, చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఏంటంటే క్వాంటిటీ అంటే దీనికి 250 గ్రామ్స్ అయితే ఇందులో పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డబ్బాలన్నీ గ్లాసులన్నీ కూడా నేను అంటే జార్లన్నీ నీట్ గా తుడిచేస్తానండి. పైన కొంచెం డస్ట్ ఏర్పడింది. అండ్ ఇలాంటివన్నీ డస్ట్ ఏర్పడితే మనం గడిగడికి ముట్టుకుంటాం కదా రోజును, మన హెల్త్ కూడా అంత మంచిది కాదు. మెయిన్ గా డస్ట్ అలర్జీ అండి నాకు. అసలు కొంచెం డస్ట్ ఏర్పడినా కూడా నాకు పడదనమాట. సో ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక నాప్కిన్ లోన అంటే ఒక చిన్న అంటే బౌల్లో కానీ కడాయిలో కానీ కొంచెం వాటర్ వేసుకున్నానండి. అండ్ విమ్ లిక్విడ్ కొంచెం యాడ్ చేశాను, సర్ఫ్ అయినా ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను. దాంట్లో ఒక నాప్కిన్ ముంచేసి శుభ్రంగా పిండేసి ఇవన్నీ తుడిచిస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ గ్రాసరీ అంతా అయిపోయిన తర్వాత ఈ జార్లన్నీ శుభ్రం చేస్తానండి. ఆ తర్వాతే నెక్స్ట్ గ్రాసరీ అయితే నింపుతాను అనమాట. ఒకసారి అయితే కొంచెం మినపప్పును అందులో మళ్ళీ ఫిల్ చేసేసరికి మొత్తం మినపప్పు అంతా పాడైపోయిందండి. మరి ఏంటి రీజన్ నాకు తెలియలేదు. అప్పటి నుంచి ఎంత పిసురున్నా కూడా అది అయిపోయాకనే మళ్ళీ నేను ఫిల్ చేస్తానన్నమాట. అలాగే మనం మాల్కి వెళ్ళేటప్పుడు అండి ఏంటంటే గ్రాసరీతో పాటు బోల్డ్ అనే కుక్వేర్లు కానీ లేకపోతే ఇలాంటి జార్లు కానీ అంటే మంచి ప్రైస్లోనే కనబడతాయండి. అవన్నీ తెచ్చుకొని వేస్ట్ అండి. ఎందుకంటే ఒకవేళ కుక్వేర్లు కొనాలి అంటే వాటి కోసం వేరేగా షాపింగ్ చేసుకుంటే ఎన్ని కొన్నాం అనేది మనకి లెక్క ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక మధ్య తరగతి ఇల్లాలకి కావాల్సినంత పాయింట్స్ చెప్తున్నాను, ఏదైతే నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మనకి డబ్బులు ఉంటే అన్ని శుభ్రంగా జరుగుతాయండి. లేకపోతే ఒకసారి ఖర్చు పెట్టేసామనుకోండి బిల్ అయితే వాచిపోతుంది. ఇంటికి వచ్చేసరికి మనమే అలాగా బాధపడుతుంటాం, అరే ఇవన్నీ ఎందుకు తీసుకున్నానా అని చెప్పేసి. అవి కూడా 2-3 రోజులు పోతే అలాగనే పాత అయిపోతాయండి, ఎప్పుడు కొత్త వాటిల్లో ఉండవు కదా. సో ఇదిగోండి సామాన్లన్నీ కూడా నేను కొంచెం క్లీన్ చేసేసాను. అంటే కొంచెం టైం దొరికిందండి. ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం దొరికితేనండి ఉత్తినే కూర్చొని అనమాట. ఎప్పుడైనా మనం అలాగ నిశ్శబ్దంగా కూర్చున్నామంటే అంటే లేనిపోయిన ఆలోచనలే వస్తే మన మైండే ఖరాబ్ అవుతుంది చెప్పాలంటే. మీకు కాస్తంత టైం దొరికిందంటే ఏదో చిన్న పనిలో ఎంగేజ్ అయిపోండి. లేదు అనంటే మీకు ఏమైనా కుట్లు అలికలు ఉంటే ఇష్టం, మీకు ఇష్టమైన పని అందులో ఎంగేజ్ అయ్యారంటే ఓవర్కమ్ అవుతారనమాట. అలాగా ఓవర్ థింకింగ్ అయినా కూడా మనకి మంచిది కాదు, హెల్త్కి కూడా మంచిది కాదండి. సో ఇష్టమైన ఫుడ్ తినడం కానీ లేకపోతే ఏమైనా పాటలు వింటారా, కుట్లు అలికలు చేసుకుంటారా, ఏదైనా కూడా మీ టైం స్పెండ్ చేసుకోండి. అలాగే మీకు ఏది ఇష్టమో అందులో కాస్తంత టైం కేటాయించారంటే ఫ్రెష్గా ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ మరి నేనైతే నాకు ఇష్టమైన శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం బాకీ ఉండే, అది కూడా చేసేసుకుంటున్నాను. సో నచ్చిందండి వీడియోస్, లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.